చోలే మసాలే శనగలండి. చేసే విధానం అంతా చూపిస్తారండి. చాలా టేస్ట్ ఉన్నాయండి. ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. కొంచెం సోడా వేసి మంచిగా నానబెట్టుకొని పొద్దున్నే లేసి కొంచెం బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకొని మసాలా వేసి కలిపి పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటాయండి. చాలా టేస్ట్ కూడా అలాగే ఉంటాయండి. ఒకసారి చేసే విధానం అంతా చూపిస్తారండి. చోలే మసాలా శనగలు ఉంటాయి కదండి, మనం మసాలా కర్రీ చేసుకుంటాం చోలే శనగలని. ఇవి ఓవర్ నైట్ మంచిగా నానబెట్టుకోవాలండి. మంచిగా శుభ్రంగా కడిగేసి కొంచెం వంట సోడా ఒక చిటికెడేసి మంచిగా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అప్పుడు మంచిగా మనకి శనగలు వేపుకోవడానికి బాగా వస్తాయి. ఇవి మంచి ఇప్పుడు 1 అవర్ మంచిగా హాఫ్ అన్ అవర్ దాకా 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫ్యాన్ గాలి కింద మంచిగా ఆరబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్ వేసి మంచిగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి. ఇట్లా మంచిగా ఆరబెట్టేసుకొని ఫ్యాన్ గాలి కింద తర్వాత ఆయిల్లో మనం మిక్చర్ కదా వేయించుకున్నట్టు మంచిగా వేయించుకోవాలి. హాఫ్ అన్ అవర్ ఆరిపోతే సరిపోతుంది ఫ్యాన్ గాలికి. ఇవి ఫ్యాన్ గాలికి శుభ్రంగా ఆరాలండి. స్కూల్ నుంచి వచ్చేవరకు పిల్లలకి ఏమన్నా మంచిగా ఇలా చేసి పెడితే కురుకురేలని అవని ఇవని, ఈ కాలం అసలు కురుకురేలు అలాంటివి పెట్టకూడదండి. ఎక్కువ మెత్తగా బాగా నానిపోయినాయి కదా, ఇవి శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ ఆరితే సరిపోతుంది. మంచిగా తడేం లేకుండా ఆరిపోయినాయి కదా, ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దామా. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. నేను కొంచెమే వేస్తున్నాను. మళ్ళీ అదే ఆయిల్ మళ్ళీ రిపీట్ చేసుకొని వేయాలంటే కూరలకి మాత్రం తప్పితే వేరే దాంట్లోకి వాడుకోనికి రాదు కాబట్టి కొంచెం వేసి వేయించుతాను నేను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కినాక మళ్ళీ కొంచెం స్టవ్ తగ్గించి తర్వాత ఈ శనగలు అనేటివి వేయించి చూపిస్తాను నేను. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, కొన్ని వేసుకుంటా వేయించుకోవాలి. కొన్ని పేరుతాయి ఆయిల్లో, కొన్ని వేయించుకుంటా ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. కలర్ బాగా వచ్చేటట్టు లోపల దాకా బాగా వేగాలి, లేకపోతే మెత్తగా ఉంటాయి. మంచిగా వేగితేనే ఇవి క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. కొంచెం లావు ఉంటాయి కాబట్టి లోపల దాకా బాగా క్రిస్పీగా వేగాలంటే కొంచెం టైం పడుతుంది. కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇట్లా కలర్ రావాలి, మంచిగా ఇట్లా సౌండ్ కూడా రావాలి. ఇప్పుడు సౌండ్ కూడా రావాలి మనం గిన్నెలోకి వేసుకున్నప్పుడు. అంటే మిగతావన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, పేలుతాయి. చూసారా ఎంత మంచిగా ఇలా వేసుకొని వీటికి మంచిగా కరివేపాకు కొంచెం వేసి తర్వాత మసాలా వేస్తాను. చాలా టేస్ట్ ఉంటాయండి. కానీ వేపుకున్నప్పుడు కొంచెం ఏడన్నా ఒక గింజ పేలుతుందండి. జాగ్రత్తగా వేసుకొని కొంచెం దూరంగా వెళ్ళి సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగినాయి కదా, ఇందులో ఇప్పుడు ఉప్పు కారం వేస్తున్నాను నేను. ఇది ఆమ్చూర్ మసాలా అండి, కిరాణా స్టోర్లో దొరుకుతుంది. పుల్లటి మామిడికాయలు ఉంటాయి కదండి, ఎండబెట్టి చేసిన పౌడర్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇది వేయడం స్వీట్ షాప్లో మనం కొంటాం కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. అది హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను. లాస్ట్ అయితేనే అండి, నాకు 1/2 కిలో నానబెట్టుకున్నాను నేను. నాకు 4 సార్లు వచ్చేయండి వేయడానికి, కప్పు కింద. లాస్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు కరివేపాకు ఇందులో వేసుకొని ఇలా కొంచెం ఇది బట్టబడి ఇది కూడా కరివేపాకు వేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసి చూపిస్తాను. చోలే మసాలా శనగలండి. మసాలా వేసి మంచిగా వేసుకొని మంచిగా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే మంచి స్నాక్స్ లాగా చిన్న కప్పులో కొన్ని వేసి ఇచ్చా ఉంటే ఇంత మంచి కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. సార్ కూడా కామెంట్ పెట్టండి ఎలా వచ్చాయి ఏమేమి.